ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మౌనంగా జరిగే విధి మార్పు. ఇది నిజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతుందంటూ పండితులు తెలియజేస్తున్న అంశాలు. ఇది సత్యం. ఇది ఈరోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం నమ శివాయ. పరమశివుడు అంటే మీకు ఇష్టం ఉండే వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇది యాదృచ్ఛికం కాదు. వీడియో మీ కంటపడడం మహాదేవుడు మీకు జీవితంలోనే ఏదో ఇవ్వాలంటూ సంకేతాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలోనే జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి. మీరు బయటకి నవ్వుతున్న లోపల మీరు మోస్తున్న భారాల గురించి, ఎవరికి చెప్పుకోలేని నిశ్శబ్ద బాధల గురించి. తేదీలు ఇక లెక్క పెట్టుకోండి. మీరు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఇదే రోజున మీ జీవితంలోనే ఒక గీతలాగా మారబోతుంది. ఈ గీతకు ముందు మీరు ఒకరు, ఈ గీతకు తర్వాత మీరు ఇంకొకరు. ఇప్పటి వరకు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం, ఎంత ఇచ్చినా కూడా తిరిగి ఖాళీ చేతులే మిగలడం. ఈ చాలాసార్లు మీరు అనుకొని ఉంటారు, నేను తప్ప ఎందుకు నాకు ఇంత పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం ఈరోజు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు. ఇది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల పరిశీలన. కాబట్టి మీరు కాలచక్రం చూపుతున్నటువంటి సంకేతాల సమాహారం ఇది. భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు. మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకంటే కాదు. నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక. మీ జీవితంలోనే ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం, ఏ దారి మీకు శాంతి ఇస్తుంది, ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఒక విజ్ఞప్తి అండి, వీడియోని ఒంటరిగా వినండి, శాంతంగా వినండి, మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అని అర్థమవుతుంది. ఓం నమ శివాయ. మీరు ఈ సమయంలో ఈ మాటలు వినడానికి కారణం ఏమిటి అంటే, ఈ రాశివారు ఈ దశలోనే ఉన్నారు అంటే ఇది సాధారణమైన కాలం కాదు. గత కొంతకాలంగా మీ మనసులోనే ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. మేము సరి అయిన దారిలోనే ఉన్నామా అనే సందేహం. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలకి తగిన ఫలితం రావడం లేదు అని భావన. ఇది మీ తప్పు కాదు. ఇది కాలచక్రం మారినందుకొచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు, నిజాన్ని చూపించడానికి. గత కొద్ది మాసాలుగా మీ పైన పెరిగిన మానసిక భారం. ఈ రాశి వారు బయట చాలా బలంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతూ ఉంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి. మీరు ఎవరికి కూడా చెప్పుకోలేని బాధలోనే ఉన్నారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక లోతైన భావుకత్వానికి నిదర్శనం. ఈ బాధని ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చబోతుంది. ఈ రాశి వారి స్వభావమే ఇందుకు గల పరిస్థితికి కారణం. మీరు అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ ఎదుటి వారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు. ఇదే మీకు ఇప్పటి వరకు నష్టం చేసింది. మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువగా పొందారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ కూడా తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి. ఈ దశలోనే మీ స్వభావాన్ని తప్పకొనుకోవద్దు. ఇది మిమ్మల్ని ముందుకు నడిపించేస్తుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఎందుకో కీలకము అంటే మీ జీవితంలోనే చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక భవిష్యత్తు మీ దిశను మార్చుతుంది. మీరు ఇప్పటి వరకు వదిలేసినటువంటి అవకాశాలు పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత వచ్చే కాలం. మీరు ఏమి కోరుకుంటున్నారు, ఏమి అవసరం లేదు అనేది మీకే అర్థమయ్యే సమయం.
ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువలు ఇతరుల స్పందనతో కొలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలు మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. ఇది ఇకపై మారాలి. మీరు ఎవరో ఇతరులకు నిర్ణయించాల్సిన అవసరం లేదండి. ఈ దశలోనే మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి, బయట శబ్దాలను తగ్గించాలి. మీరు ఇలా చేసిన క్షణం నుంచి మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలోనే దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం. ఈ రాశి వారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన దశలో ఉన్నారు. మీ జీవితంలోనే కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది శాపం కాదు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా నిలవని సమాధానాలు ఇకపై మీ జీవితంలో ఉండకూడదని సంకేతం ఇది. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీని రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలోనే పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికీ తెలియకపోయినా కాలం అన్నిటికీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలోనే చిన్న అవకాశాలు వస్తాయి. అది చిన్నగా కనిపించిన భవిష్యత్తులోనే పెద్ద మార్పులను దారితీస్తాయి. ఈ సమయంలోనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ముందుకు వెళ్ళడమే మీకు శ్రేయదాయకం. కుటుంబంలోనే మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోసారు. ఎవరికి కూడా తెలియకుండానే ఎన్నో విషయాలను భరించారు. ఇప్పుడు పరిస్థితి కాబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, నిర్ణయాలు గౌరవించబడతాయి. కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. మౌనం అన్నీ పరిష్కరిస్తుందని చెప్పే భావన వదలండి. నిజం చెప్పడం మొదట కష్టం అనిపించినా చివరకు శాంతిని ఇస్తుంది. మీ మనసులోనే పెరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ఆకర్షణ ఈ సమయంలోనే మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధి, కర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి. మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం వల్ల లోతైన బలం పొందుకుంటారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు. ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కూడా కనిపిస్తాయి. పునరావృతమయ్యే ఆలోచనలు, ఒక విషయం గురించి పదే పదే వినిపించడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది మీకు మార్గం చూపించే సూచనలు. ఈ సమయంలోనే భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటకు పడే దశ. ఈ రాశి వారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి విప్లవం మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది. ఈ సమయంలోనే మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా కూడా మారతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతో వెకిలి పెడుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే మీరు చేసింది తప్పు అని చెప్పి అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇస్తుంది. ఈసారి మీరు భావోద్వేగాలతో కాదండి, అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు.
ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలోనే నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు, మేలుకొల్పడానికి వచ్చిందని చెప్పి అర్థమవుతుంది. సంబంధాల స్పష్టత రావాల్సిన కీలక సమయం ఇప్పుడు. మీ సంబంధాల్లోనే అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. మీరు ఇకపైన అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతో మీరు కలిసేలాగా చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యం పెరగడం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక బోధనలా ఇచ్చే ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజులలో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడి పైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలో మీరు దేవుని అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడక్కపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని చెప్పి అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతినిస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లో లేవని అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలోనే తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులోని ఎప్పటి నుంచో తిరుగుతున్నటువంటి ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మాత్రం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలోనే స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికి మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి. ఒకసారిగా అన్నీ మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలోనే మీకు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలు, నమ్మకాలు అన్నీ కూడా ఈ హృదయంలోనే ఉంది. కానీ ఈ దశలోనే జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించని రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు. ఇవన్నీ కూడా మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చేవి. కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువలు గుర్తించే అంతిమ దశ. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాలు చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనల్ని మనం తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తి ఇక కళ్ళం వేయదు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీరెవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన భయంతో కాదు, మీ సొంత గౌరవంతో తీసుకుంటారు. మహాదేవుడి కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనకాల ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతో అడుగు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగా అయినా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఓం నమః శివాయ.
ఇంతవరకు ఈ వీడియోలో చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా దాగి ఉంటుంది. ఇది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలోనే ముగింపు కానే కాదు. ఇది మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు భరించిన ప్రతి బాధ, మౌనంగా చిందించిన ప్రతి కన్నీటి వెనకాల మహాదేవుడి యొక్క లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన ప్రతి క్షణంలోనే నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు, మీరు తక్కువ పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు, ఎవరు అడగలేదని చెప్పలేదు. కానీ ఇకపైన అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలోని స్పష్టత వస్తుంది. ఈరోజు మీతోని ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో, ఏది లోతుగా లాగుతుందో అని మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మహాదేవుడు చెప్తున్నటువంటి అంశం. ఒక విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాడు. మహాదేవుడు నిశ్శబ్దంగా వరించిన వారి పక్షాన నిలబడతాడు. వారి బలం ఒక్క రోజుల్లోనే అమంతం బయటకు వస్తుంది. ఇకపైన ఈరోజు మీ రోజే. ఈ తిథి చాలా శుభతిథి. మీరు ఇకపైన మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకొని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. ఇది ఒక రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక. ఇది ఒక మార్గదర్శనం. ఇది మహాదేవుడు మీకు ఇచ్చినటువంటి చిట్ట చివరి సంకేతం. ఈ మాటలు మీ మనసు తాగి ఉంటే, మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే ఇది మీకోసమే వచ్చిన సందేశం. ఇప్పుడు ఒక పని చేయండి. నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. ఏమీ అడగొద్దు, ఏమీ కోరొద్దు, కేవలం నమ్మండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో జీవితాన్ని మొత్తం. మీకు గతంలో విఫలమైన పనులు కూడా ఇప్పుడు చాలా సునాయాసంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. దీన్ని బట్టి మీరు రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతారని, రేపొద్దున్నే మీ అకౌంట్లో లక్షల డబ్బులు పడిపోతాయని చెప్పి, ఎలాంటి కష్టం లేకుండా ఆకాశం నుండి డబ్బు కురుస్తుందని దయచేసి అనవసరమైన అత్యాశతో కూడిన అంచనా పెట్టుకోవద్దు. జ్యోతిష్యం అనేది చీకటిలో మీకు దారి చూపించే ఒక టార్చ్ లైట్ లాంటిది మాత్రమే. కానీ ఆ దారిలో అడుగులు వేసుకుంటూ నడవాల్సింది మీరే. మీ సరైన నిర్ణయాలు, కఠిన శ్రమ, దానికి తోడయ్యే గ్రహాల అనుకూలత, ఈ 3 కూడా కరెక్ట్గా కలిసినప్పుడే పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ నిజాన్ని గ్రహించి వాస్తవికత దృక్పథంతోనే, పాజిటివ్ మైండ్తో ముందుకు సాగితే మీ జీవితంలోని అద్భుతాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. మీ కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాలు మరియు విద్య గురించి మరింత లోతుగా వివరంగా తెలుసుకుంటే, ఈ రాబోయే రోజుల్లో ప్రేమ వివాహాలు చేసుకోవాలని చెప్పి అనుకునే వారికి పెద్దల ఆమోదం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీ ప్రేమ గురించి, మీ మనసులోని మాట గురించి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పడానికి ఇది సరైన సమయం. వారు మీ మనసును అర్థం చేసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మునుపటి కంటే కూడా బలంగా, మరింత దృఢంగా మారుతుంది. ఒకవేళ గతంలో మీ మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు వచ్చి అపార్థాలతో విడిపోయినా, లేదా గౌరవంగా ఉంటే ఆ గౌరవం చెరిగిపోయి ఇద్దరు మళ్ళీ ఒకటయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు మధ్య ఆస్తుల పరంగా లేదా ఇతర ఏవైనా పాత వివాదాలు ఉంటే అవి ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలోని అందరికీ ఆమోదయోగంగా పరిష్కారం అవుతాయి. ఈ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి ఆశీస్సులు, వారి దీవెనలు ఇప్పుడు మీకు ఒక అదృష్ట రక్షణ కవచంలాగా మెరుస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం, పూజ లేదా పెళ్లి సంబంధిత పనులు జరగడానికి ప్రణాళికలు వేసుకుంటారు. బంధుమిత్రుల రాకతోనే మీ ఇల్లు ఎంతో సందడిగా కలకలలాడుతూ ఉంటుంది. నలుగురిలో మీ కుటుంబానికి మంచి గౌరవం రాబోతుంది. విద్యార్థుల విషయానికి వస్తే చదువుల్లో కూడా విశేషంగా రాణించడానికి, పోటీ పరీక్షల్లోనే శాస్త్ర స్థాయిలో లేదా జాతీయ స్థాయిలోనే విజయం సాధించడానికి చాలా సమయం ఉత్తమమైనది. మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీ నేర్చుకున్న విషయాల, చర్యలు, పుస్తకాలు మీకు పరీక్ష సమయంలో బాగా గుర్తుంటాయి.
ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలలో లేదా యూనివర్సిటీలలో అడ్మిషన్ వంటి విషయాలలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే శని భగవానుడు మీ రాశిలో ఉండడం వలన క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. సమయానికి వేడి భోజనం చేయడం, మొబైల్ ఫోన్ పక్కన పెట్టి తగినంత నిద్రపోవడం, ఉదయాన్నే యోగా లేదా ధ్యానం చేయడం వలన మీ శారీరక మానసిక ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడైనా సరే పనుల్లో సవాలు లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటే వారిని చూసి కృంగిపోవలసిన భయపడవలసిన అవసరం అయితే లేదు. ఆ పరమశివుడు దైవంల ఆంజనేయ స్వామి నిండైన ధైర్యం వల్ల ఆ సవాళ్ళు మీకు జీవితంలోని కొంత పాఠాలు నేర్పడానికి వస్తున్నాయని పాజిటివ్గా భావించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఒక విధంగా ముందుకు సాగితే ఆ ప్రతికూలతలన్నీ కూడా మీరు అనుకూలకంగా మార్చుకోగలరు. ఇదే ఈ రాశి వారి అసలైన బలం. మరియు ఈ రోజున మీరు చేయాల్సినటువంటి మరియు అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిన్న పరిహారం మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. వీడియో చివరి వరకు చూడండి. ఇది నిజంగా నా తరపున ఒక కానుక లాంటిది. ఎందుకంటే గ్రహాల అనుకూలత మనకు ఎంత ఉన్నా దానికి ఆ భగవంతుడు ఆశీస్సులు తోడైతేనే ఫలితాలు 1000 రెట్లు పెరుగుతాయి. రాబోయే 24 గంటల్లో మొదలయ్యే 72 గంటల వరకు సాగే ఈ సమయంలోనే మీరు ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయడం ద్వారా మీ జీవితంలోనే సంపూర్ణ ఆనందాన్ని, ప్రశాంతతను పొందవచ్చు. ఈ కాలానికి ఒక పవిత్రమైన సమయంగా భావించండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నం చేయండి. ఎవరిపైన ద్వేషం, కోపం, అసూయ పెంచుకోకండి. మిమ్మల్ని గతంలోనే మోసం చేసిన వాళ్ళని కూడా క్షమించే గొప్ప గుణాలు అలవర్చుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారికి, ముఖ్యంగా ఆపదలో ఉన్న వారికి సాధ్యమైనంత వరకు మీ చేతనైనంత సహాయం చేయండి. మీరు పాజిటివ్ అయినప్పుడు మీలో ఉన్న పరిస్థితులు కూడా ఆటోమేటిక్గా కూడా పాజిటివ్గా మారిపోతారు. దేవుడు మీ తలుపు తట్టడం అవుతున్నాడు అంటే దానికి అసలైన అర్థం మీరు మీ జీవితాన్ని మార్చే ఒక సదావకాశం రాబోతుంది అని. ఈ అద్భుతమైన అవకాశాన్ని వెంటనే గుర్తించి దాన్ని 2 చేతుల్లో ఒడిసిపట్టుకుంటే జ్ఞానం, సమయస్ఫూర్తి మీకు కలగాలంటే దైవానుగ్రహం చాలా అవసరం. అందుకే దైవ ప్రార్థన ఎప్పుడు విస్మరించకండి. ఇక మీ అందరి కోసం ఈ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆ మహాలక్ష్మీదేవి, పరమశివుడు, శ్రీరాముడు మరియు ఆ ఆపదను తొలగించే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం పొందడం కోసం మన పురాతన సాంప్రదాయం, విశ్వాసాల ఆధారంగా ఈ రోజున శక్తివంతమైన సులభమైన పరిహారం చెప్తున్నాను. మీరు దీని కోసం 1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మరియు ఈరోజు సాయంత్రం వేళ ఆంజనేయ స్వామి ఆలయాన్ని లేదా ఇంటిలోనే పూజా మందిరంలో దర్శించి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించండి. లేదా స్వామివారి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శ్రీరామ జయమని 108 సార్లు జపిస్తే మీలోని భయాలు, శత్రు భయాలు తొలగిపోయి అపారమైన శక్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున లక్ష్మీనారాయణుడు లేదా పరమశివుడు విగ్రహం పటం ముందు దీపారాధన చేసి ఆవు నెయ్యితోటే 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని చెప్పి ఓం నమః శివాయ అని మూల మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ప్రాలదోలి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. అలాగే ఈ మంత్రం అద్భుతమైన శక్తి ఉంది. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని ప్రాలదోలి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అలాగే ఈ రోజున దక్షిణామూర్తికి లేదా శ్రీరాముడి పటానికి పూజ చేసి పసుపు రంగు పువ్వులు సమర్పించండి. మీ స్తోమతకు తగినట్టుగా పక్షులకు గుప్పెడు గింజలను వేయండి లేదా
వీధి జంతువులకు ఆహారం పెట్టండి. ఏదైనా వృద్ధాశ్రమానికి కానీ, అనాథాశ్రయానికి కానీ, లేదా రోడ్డు మీద ఆకలితో ఉన్న నిరుపేదలకు కానీ కనీసం నలుగురికి అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. ఎందుకంటే మనం చేసే ఈ నిస్వార్థమైన దానం వలన మన గత జన్మలో కర్మఫలం శుద్ధి అవుతుందని మన సనాతన ధర్మం, జ్యోతిష్య శాస్త్రం ఘంటాపదంగా చెప్తుంది. ఈ చిన్న పరిహారాలను మీ కేవలం మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన భక్తితోని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా మంచులా కరిగిపోయి మీకు ఆశించిన దానికంటే కూడా అద్భుతమైన లక్ష్మీ కటాక్షం, స్వామివారి అనుగ్రహం సిద్ధిస్తాయి. మీరు ఇన్ని రోజులుగా పడుతున్నటువంటి కష్టాలకు, మీరు ఎదుగుతున్న అవమానాలకి త్వరలోనే అద్భుతమైన సుఖాంతం రాబోతుంది. మీ భవిష్యత్తు జీవితం ఎల్లప్పుడూ సంతోషంతో, సిరి సంపదలతో, కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలతో నిండిపోవాలని ఆ భగవంతుడిని అనగా శ్రీమన్నారాయణుడు, శ్రీరాముడు, పరమేశ్వరుడు మరియు ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని, మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తాయని నేను బలంగా ఆశిస్తున్నాను. మరియు చివరిగా, జీవితంలోనే కష్టాలు, సవాళ్ళు అనేటివి మిమ్మల్ని తుడిచిపెట్టడానికి రావు. మీలోని అసలైన శక్తిని, ధైర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వస్తాయి. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ప్రతి బాధ, పడిన ప్రతి కన్నీటి బొట్టు మిమ్మల్ని నలిపేయలేదు. ఒక వజ్రంలాగా మరింత పదునుగా మార్చింది. ఒక విషయం స్పష్టంగా నమ్మండి, మీ కష్టానికి మించిన విజయం, మీ సహనానికి మించిన ప్రతిఫలం ఖచ్చితంగా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. చీకటి ఎంత గాఢంగా ఉంటే రాబోయే ఉదయం మీకు చాలా ఉజ్వలంగా ఉంటుంది. రాబోయే కాలం మీ జీవితంలోకి ఒక సరికొత్త వెలుగును తీసుకురాబోతుంది. గ్రహాల అనుకూలత మీలో ఉంది. శ్రీరాముడు, పరమేశ్వరుడు, హనుమంతుడు ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. ఇక కావాల్సిందల్లా కూడా మీ పైన మీకు ఉండాల్సినటువంటి అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం. ఎవరి విమర్శలకు పట్టించుకోకండి. గతాన్ని తలుచుకొని భయపడకండి. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. పూర్తిగా ఆత్మవిశ్వాసంతోనే, ధైర్యంతోనే మీ లక్ష్యం పైన అడుగు ముందుకు వేయండి. గుర్తుంచుకోండి, మీ జాతకాన్ని మార్చే శక్తి మీ చేతిలోనే ఉంటుంది. విజయ మీది, భవిష్యత్తు మీది. మరియు ఈ రాశి వారందరికీ ధన్యవాదాలు ఇంతవరకు చూసిన. జై శ్రీరామ్.